తీసుకొని రమ్ము అంటున్నాడు. అహరోను ఏమేమి తీసుకురావాలి? పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడ, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలు యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము అన్నాడు. 3వ వచనం, మరియు నీవు ఇశ్రాయేలులతో ఇట్లా అనమన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులు ఏం తీసుకురావాలంటే 2వ వచనంలో ఎవరిని తెమ్మన్నాడు? అహరోను తెమ్మన్నాడు. 3వ వచనంలో ఎవరిని తెమ్మంటున్నాడు? ఇప్పుడు ఈ రెండిట్లో పెద్ద గుంపు ఏది? అహరోను గుంపు. ఎంతమంది? అంతే, వారు తక్కువ, వీరు ఎక్కువ. అహరోను ఏమేమి తెమ్మన్నాడు? కోడెదూడను, పొట్టేలుని తెమ్మన్నాడు. వీళ్ళని ఏం తెమ్మన్నాడు చూద్దాం. 3వ వచనంలో, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా ఏమన్నాడు? నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యంను తీసుకొని రండి అంటున్నాడు. 2వ వచనము 3వ వచనం కలిసి ఎన్ని జీవాలు ఉన్నాయో మీరు చెప్పాలి. ఇప్పుడు జీవాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని యానిమల్స్ ఉన్నాయి చెప్పండి. సిస్టర్స్ కరెక్ట్ చెప్తారా, బ్రదర్స్ కరెక్ట్ చెప్తారా? చూద్దాం. అక్కడ కౌంట్ చేయండి, నా తట్టు చూసేది కాదు. ఏమ్మా, 4 అన్నారు, 5 అన్నారు. బాగా ఎంచాలి కరెక్ట్గా. గిద్దెనన్నా ఎంచుతున్నావా? 5. మళ్ళీ మనం ఎంచుదాం ఒకసారి. 2వ వచనంలో, పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడ 1, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలు. తర్వాత 3వ వచనంలో ఇశ్రాయేలు తెమ్మన్నాడు, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థముగా నిర్దోషమైన మేకపిల్ల, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడ, ఆ తర్వాత గొర్రెపిల్ల, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యం తీసుకొని రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 7 అయినాయి. అట్ట ఎంచాల. పైన ఎంచితే 4 అంటారు, 5 అంటారు. ఎంచినావు గిద్దేనన్నా? ఎవరన్నా 7 అని ఎంచారా? అట్టనా? ఓకే ఓకే, వెరీ గుడ్, మంచి. టోటల్గా ఎన్ని ప్రాణులు? 7 ప్రాణులు. వారు ఎన్ని దినాలు ప్రత్యక్ష గుడారంలో ఉన్నారు? 7 దినాలు ఉన్నారు. 7 దినాలు ఉదయం ఏం చేసేవారు, సాయంకాలం ఏం చేసేవారు? ఉదయాన దహన బలి, సాయంకాలం దహన బలి. ఉదయాన పానీ అర్పణ బలి, సాయంకాలం పానీ అర్పణ బలి. ఒట్టు దేవునికి పరిచర్య చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 8వ దినాన ఒకే దినమున ఎన్ని పనులు ఉన్నాయి? ఎన్ని బలులు ఉన్నాయి ఆడ? సరే, ప్రాణులు 7 ఉన్నాయి. బలులు ఎన్ని చూడండి. ఇప్పుడు బలులు ఎన్ని ఉన్నాయి? 2వ వచనంలో పాప పరిహారార్థ బలి, దహన బలి. 3వ వచనంలో పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్యము. టోటల్ 6 ఉన్నాయి. నైవేద్యము బలి కాకపోయినా అది కూడా ఒక కార్యక్రమం. టోటల్గా 6 చేయాలి. లేవియకాండం 1వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఎన్ని బలులు ఉన్నవి? మొదటిదేది దహన బలి, 2వది నైవేద్యము, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పాప పరిహారార్థ బలి. 5 ఉన్నాయి. ఈ 5లో వీరు ఎన్ని చేస్తున్నారు? పాప పరిహారార్థ బలి చేస్తున్నారు, దహన బలి చేస్తున్నారు, సమాధాన బలి చేస్తున్నారు, నైవేద్యము చేస్తున్నారు. అపరాధ పరిహారార్థ బలి ఒక్కటి కనపడదు. కానీ మొత్తానికి ఆ రోజు చాలా పని ఉన్నది. ఏ రోజు? మనకి ఏ రోజు ఎక్కువ పని ఉండాలి? ఏమ్మా, మందిరంలో ఎక్కువ పని ఉండే రోజు ఏదే ఉండాలి? ఆదివారమే ఉండాలి. ఆదివారం వేరే పనులు పెట్టుకోకూడదు. మనం ఎన్ని 1, 2 ఎన్ని బలులు అర్పించాలి? ఇంత పని ఉంటే మీరు ఆలోచన చేయండి. ఆయనకి కొంచెం కొంచెం ఇష్టం అంటే ఇష్టం కాదు. 8వ దినాన ఆయనే చెప్తున్నాడు, తీసుకోరండి తీసుకోరండి అంటున్నాడు. మనమేమో ఏం దాం? స్తుతులు చెల్లించింది ఎంతమంది నాకు తెలియదు. కానీ మీరు దేవుని కృపను బట్టి దైవ సేవకులు ఇక్కడ ఉండి మీకు నేర్పిస్తున్నారు కాబట్టి మీరు చక్కగా సాగుతున్నారు. ఇంతగా
వాక్యాన్ని వింటున్నారంటే గొప్ప విషయం. ఇంకొక దగ్గర అయితే చాలన్నా ఏందిన్నా ఇట్ట కూర్చోబెట్టినాం అంటారు. దేవునికి స్తోత్రాలు, మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని అర్థం అవుతున్నది. ప్రియమైన వాళ్ళారా, 8వ దినము ప్రాముఖ్యమైన దినం, పునరుద్ధాన దినం, విశ్వాసికి ఆనందకరమైన దినం, ప్రభువుని దర్శించే దినం. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఆయనకు పూజ చేయాలి, ఆయనకు అర్పించాలి అని. స్త్రీలు ప్రభుకి పుయ్యాలని ఏ రోజు బయలుదేరినరమ్మా? ఏ రోజు అది? ఆదివారం పెందల కడ. ఎంతమంది పెందల కడ లేస్తున్నారు? సహోదరులు లేయాలి. వెరీ గుడ్, చేతులు ఎత్తింది సిస్టర్, లేయాలమ్మా. ఆదివారం పెందల కడ లేయాలి. ఆయనకు పూసేదానికి సిద్ధము చేసుకోవాలి. సహోదరులు సిద్ధము చేసుకోవాలి. మౌనంగా ఆరాధించిన సిద్ధపడి ప్రభుని తలంచుకొని ఆరాధించాలి. సహోదరులు కూడా, సహోదరులు ఆదివారం ఆయనను పూసేదానికి సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు ఏ రోజు సిద్ధం చేశారు? శనివారం పని చేయకూడదే. ఏ రోజు చేశారు? శుక్రవారమే. వారు శుక్రవారం సిద్ధపడితే మనం ఏ రోజు సిద్ధపడాలి? మనం తక్కువగా ఉండకూడదు. మనం బేస్తవారం గురువారమే సిద్ధపడాలి. గురువారం, శుక్రవారం, శనివారం 3 దినాలు ఆదివారం కొరకు సిద్ధపడాలి. ప్రియమైన వాళ్ళారా, మీరు ఒకసారి చేసి చూడండి. 3 రోజులు దేవునికి స్తుతి చెల్లించడానికి లేఖనాలు తిరిగేసి వచనాలన్నీ కూర్చుకొని చక్కగా స్తుతులు చెల్లించేది ప్రాక్టీస్ చేసి ఆదివారం వచ్చి ఆయన సన్నిధానంలో కుమ్మరిస్తే ఆయన ఆనందిస్తాడు. 3 రోజులు సిద్ధపడితే, 3 నిమిషాలు కాదు, 3 రోజులు. 3 నిమిషాలు చేసే స్తుతికి కనీసం 3 రోజులు సిద్ధపడండి. 53వ యెషయా గ్రంథం, 1వ యోహాను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ప్రకటన 1, హెబ్రీ పత్రిక, యోహాను సువార్తలు, ఎఫెసీ, కొలసి, కీర్తనలో ఎన్నో అధ్యాయాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన గుణలక్షణాలు ఉండగా వాటినన్నిటిని కూర్చుకోవాలి. ఒక ప్రేమ గురించి కానీ, ఒక జ్ఞానం గురించి కానీ, ఒక శక్తి గురించి కానీ, ప్రభు యొక్క గుణలక్షణాలు మనం కూర్చుకొని ఆయన సన్నిధానంలో మనం కుమ్మరిస్తే ఆయన ఆనందిస్తాడు. ఆ స్త్రీలు పుయ్యాలని ఆ శుక్రవారమే సిద్ధపడి కాసుకోని ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది అని. మనం కూడా కాసుకోవాలి ఆదివారం కొరకై. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడెప్పుడు తెల్లవారైతుంది, నేను ఎప్పుడెప్పుడు సిద్ధపడి మందిరానికి వెళ్ళి నా ప్రభువుని ముఖదర్శనం చేసుకొని ఆయన నేను ఆరాధించాలి, ఆయన ఉత్సాహంతో రావాలి. వాక్యం వినే మీలో ఆ కార్యము దండిగా కలగాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉంటున్నాను. ఈ 8వ దినాన వారు ఈ బలి అన్నిటినీ అర్పిస్తున్నారు. 4వ వచనంలో ఆఖరులు ఏమంటున్నాడు? నేను యెహోవా, నేడు యెహోవా ఏమంట మీకు కనబడును అంటున్నాడు. చేస్తే కనపడతాడా? చేయకుండా ఉంటే కనపడతాడా? మన లెక్క ఏంటంటే మేము చేయం, నాకు కనపడాలా. నేనేం చేయను, నేను ప్రార్థన చేయను, స్తుతులు చెల్లించను, మందిరానికి రాను, ఏం చేయను. ప్రభు నాకేం చేయాలా? అన్నీ చేయాలా. నాకు ఉద్యోగం రావాలా, పెళ్ళి కావాలా, ఇండ్లు కావాలా, కారు కావాలా, అన్నీ కావాలంటారు. ఇక్కడ చూడండి, మీరు అలాగునే చేయండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పాను. 5వ వచనం, మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకొని వచ్చారా లేదమ్మా? అంతే. ఇంకా తెమ్మంటే తేవాల్సిందే, రమ్మంటే రావాల్సిందే. ఆరాధన ఎన్ని గంటలకి మనకి ఆదివారం? 9:30 కంటే మనం ఎప్పుడు ఉండాలి? మన స్థలంలో 9:15కే వచ్చి చేరిపోవాలి. ఖాళీ ఉండకూడదు మన స్థలాలు. అప్పుడు దేవునికి మహిమ. ఏంది ఆశమాష? 9:30 అంటే 10కి వస్తే ఏంది ఇది? 9:30 అనేదే లేటు. వర్క్షాప్లలో ఎన్ని గంటలు వెళ్తారు పనికి? చాలా అర్లీగా వెళ్తుంటారు వర్క్షాప్స్లలో, ఫ్యాక్టరీలో. ప్రభుని ఆరాధించేదానికి వారు తెల్లవారుగానే లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. 9:30 అంటే మనం ఎన్ని గంటలకు ఉండాలి? 15 నిమిషాలు ముందుగానే
మన స్థలంలో ఉండి బైబిల్ తెచ్చి చదువుకుంటే సిద్ధంగా ఉండాలి. 9:30 ఎప్పుడైతే ఆ సమయానికి నేను ఆడ ఉండాలి అంతే తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ మోషే ఆజ్ఞాపించాడు, వారు తీసుకొని వచ్చారు అంటున్నాడు. ఏం 1-2 7 ప్రాణులు తీసుకురావాలా, నిర్దోషమనేవి తీసుకురావాలి, ఎన్ని పనులు ఉంటేవి వాటిని వెతికి తీసుకొని రావాలి. వారు తీసుకొని వచ్చారు అంటున్నాడు. 5వ వచనంలో సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా అంటున్నారు. అమ్మాయ్యా, సమాజం అంతనా సమాజం కొంతనా? కుటుంబం అంతనా కుటుంబంలో కొంతమంది? అంతా వస్తే ఎంత బాగుంటుంది. అది ఎక్కడన్నా కానీ అంతా కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటే అది ఎంత ధన్యత ప్రియమైన వాళ్ళరా. చిన్నప్పుడు మాకు తెలియదు, కానీ మా తండ్రి గారు పూనాలో ఉన్నప్పుడు ఆయన చెప్పేవారు 2 బస్సులు మారి మందిరానికి వెళ్ళేవారంట. ఆయన నన్ను మా అక్కని ఇద్దరిని మోసుకుంటూ వెళ్ళి 2 బస్సులు అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం అలాగనే వారు తీసుకుని వెళ్ళారు. హుబ్లీలో ఉన్నప్పుడు కూడా ఏ మీటింగ్కి మమ్మల్ని ఇంట్లో పెట్టిన వారు కాదు, ప్రతి కూడెక్కు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. అది ఎంత దూరమైనా. ఏందబ్బా ఇది అర్థం కాదు అనుకుంటా ఉన్న మనసులో. ఇప్పుడు అర్థమవుతుండదు దాని యొక్క ప్రాముఖ్యత ఎంత శ్రేష్టమైనదో. దేవుని మందిరంలో పెరిగితే దీవెన ఉన్నది ప్రియమైన వాళ్ళారా. సమాజమంతా యెహోవా సన్నిధిన నిలువగా అనే మాటను చూస్తుంటున్నాం. కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటే భాగ్యం ప్రియమైన వాళ్ళారా. ఎవరు పోగొట్టుకోబాకండి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, మీ కుటుంబం అంతా మందిరంలో ఉండే బాధ్యత మీదై ఉన్నది. తీసుకురావాలి. వారు వచ్చేంత వరకు మీరు కదలకండి. వారిని తీసుకొని వచ్చి 9:30 లోపుగా మందిరంలో ఉంటే కనీసం ఆరాధన దినమైనా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఈ భాగంలో సమాజమంతా ఇశ్రాయేలీలు సమాజం అంతా లెక్క ఉదయం కాలం మనం చూసాం. అందాజుకి ఎంతమంది? 6 లక్షల మంది నిలవన్నారంటే అర్థం వేసుకోండి. ప్రత్యక్షపు గుడారం ఎదుట వారు నిలబడి ఉన్నారు. సమాజం అంతా నిలువగా. 6వ వచనం మోషే ఏమంటున్నారు? మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎప్పుడు? ఆడుంది క్లీన్గా ఉన్నది. మోషే అంటున్నాడు, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి. అట్లు చేస్తే, అట్లు అంటే బొబ్బట్లు ఏదో అంటారు, నిప్పట్లు అవి కాదు. యెహోవా ఆజ్ఞాపించినట్లు చేస్తే అప్పుడు ఏమవుతుంది? యెహోవా మహిమ మీకు కనబడును. క్రొత్తగా రిక్రూట్ అయ్యారు ప్రత్యక్ష గుడారంలో యాజకులు. అహరోను కుమారులు 7 దినాలు దేవుని మందిరంలో ఉన్నవారు. ఇప్పుడు దేవుని మాట ఏమొస్తున్నదంటే, మీరు అట్లు చేయండి. అట్లు చేస్తే మీకేం కనబడుతుంది? యెహోవా మహిమ మీకు కనబడును. వీరు ఆ ఆశతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు యెహోవా మహిమను చూడాలి అని ఆశతో ఉన్నారు. అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అన్నాడు. 7వ వచనంలో మోషే అహరోనుతో ఇట్లా నీవు బలిపీఠం నొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయచిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠం అడుగున రక్తమును పోసెను. దాని క్రొవ్వును మూత్ర గ్రంథులను కలేజము పైన వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడు అతడు దహన బలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించెను.
మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవయములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని అంత్రములను కాళ్ళను కడిగి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యము పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి యొక్క మేకను తీసుకొని వధించి మొదటి దాని వల్ల దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకొని విధి చొప్పున దాన్ని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యము తెచ్చి దానిలో నుండి చెరడు తీసి ప్రాతకాలం ముందు చేసిన దహన బలి గాక బలిపీఠం మీద తీసిన దానిని దహించెను. మరి మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తంను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేక క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కలేజము పైన వప్పను అప్పగించిరి. బోర మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చెను అనే మాటను చూస్తుంటున్నాం. ఇంతవరకు యెహోవా దేవుడు మోషేకి ఏమేమి ఆజ్ఞాపించాడో ఏమేమి వధించాలన్నాడో వాటన్నిటినీ ఆయన చేశాడు. ఒకటి తర్వాత ఒకటి నేను త్వరగా చదివాను, మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. ఆ 7 బలి పశువులు వధించి చేయవలసిన పనులన్నీ చేశాడు. చేసి మోషే చేతులెత్తి వారిని దీవించి తర్వాత ఏం చేశాడు? దిగి వచ్చెను అనే మాటను చూస్తుంటున్నాం. 23వ వచనం మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా మళ్ళీ చదవండి. యెహోవా మహిమ కనపడదా? ఆయన చెప్పిండు కదా, మీరు చేయండి, అట్లు చేయండి, నేడు యెహోవా మహిమను మీరు కన్నులారా చూస్తారన్నారు. వారు అలాగూ చేసినప్పుడు మోషే అహరోనులు అన్నీ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రజలను దీవిస్తుండగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనపడాను. అబ్బో, యెహోవా మహిమ, షెకీనా మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్. వారు ఆరాధన చేయగా, దేవుని మందిరంలో పరిచర్య చేయగా, దేవుని ఆజ్ఞను వారు నెరవేర్చగా దేవుని మహిమ కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మన పని ఎంత బాధ్యత ఉన్నది. అహరోను కుమారులారా, దేవుని ఇంటిలో మనం చేయవలసిన పనులు ఎన్ని ఉన్నవి, అవన్నీ మనము చేయగా ప్రజలు దేవుని మహిమను చూస్తారు. మనము మౌనంగా ఉంటే, మనము నిర్లక్ష్యంగా ఉంటే, మనము చేతగాని వారు ఉంటే ప్రజలు దేవుని మహిమను ఎలాగూ చూడగలరు? సంఘము నిద్రలో ఉంటే, సంఘము సోమరిగా ఉంటే ప్రజలు దేవుని మహిమను చూడలేరు. ప్రియమైన వాళ్ళారా, ప్రజలు దేవుని మహిమను చూడాలంటే ఆ సంఘములో ఏం జరగాలి? దేవునికి మహిమకరమైన కార్యాలు జరగాలి. అహరోను మోషే దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేయగా ముగించి వారు ప్రజలను దీవించి చేతులెత్తి బయటికి వచ్చినప్పుడు యెహోవా మహిమ ప్రజలకందరికీ కనపడెను. ఈనాడు క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా, బెల్లారి ఫోర్త్ అసెంబ్లీ, మన సంఘము దేవుడు మనకు ఆజ్ఞాపించినవన్నీ మనం చేసి బయటకు వస్తే దేవుని మహిమ ప్రజలకందరికీ కనపడుతుంది. 24వ వచనం, యెహోవా సన్నిధి నుండి ఏమొచ్చింది? అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి ఏం చేశారు? అదే ఆరాధన, యెహోవాకి అంగీకారమైన ఆరాధన. మోషే అహరోను కుమారులు ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని వెంబడించగా, దేవుని గణపరచగా, దేవునికి అర్పించగా దేవుని మహిమను ప్రజలందరూ కన్నులారా చూచారు.
అంతేకాదు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళే ఆ సన్నివేశాన్ని చూశారు. ఆ సీన్ ఎట్టు ఉంటుంది కదా, యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలు వెళ్ళేది. బలిపీఠం పైన ద్రవ్యాలన్నీ ఉంటే యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠం పైన ఉన్న ఆ దహన బల ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను అనే మాటను చూస్తుంటున్నాం. ప్రజలందరూ దాన్ని చూచి ఏం చేశారమ్మా? ఉత్సాహధ్వని, సంతోషం, ఆనందం, హల్లెలూయా అర్చారేమో, హోసన్న అర్చారేమో, దేవునికి స్తోత్రాలు అన్నారేమో. ఆ ఉత్సాహ ధ్వని చేశారు. అంతేకాదు సాగిలపడ్డారు. దేవుని మహిమను చూచే భాగ్యం. ఎన్ని రోజులైంది సంఘంలో దేవుని మహిమను చూచి? ఎన్ని రోజులైంది ఆ ఆనందము సంఘము అనుభవించక? ఎన్ని రోజులైంది ఆ ప్రార్థన కూటాలు, ఆ ఉజ్జీవ సహవాసాలు, ఇవన్నీ మందిరంలో జరగక ఎన్ని దినాలైంది? ఏది దేవుని మహిమ? దేవుని పిల్లలు దేవునికి లోబడకపోతే మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? మోషే అహరోను కుమారులు ఇశ్రాయేలు సమాజం అంతా ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా వారు చేయవలసిన పనులు వారు చేయగా నేడు యెహోవా మహిమను మీరు చూస్తారన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన అబద్ధం ఆడనేరని వాడు. ఆయన చెప్పింది చేస్తాడు. వారు దేవుని మహిమను చూచారు, ఉత్సాహధ్వని చేశారు, సాగిలపడ్డారు. అటువంటి భాగ్యము మనకందరికీ ప్రభు దయచేయండి. ఒక తలలోంచండి, ప్రార్థన చేసుకొని మనం ఈ కూడికను ముగించుకుందాం.